we're all just 17. ఏజ్ లోనే మేము కాస్త లెస్, మిగతావన్నీ అయినా మాకు. యుఫోరియా ఈ మూవీ ఇంకా చూడలేదా? ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ స్టారింగ్ సారా అర్జున్, భూమిక, గౌతమ్ మీనన్ అండ్ విఘ్నేష్. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆల్రెడీ పాక్సో యాక్ట్ మీద మనం కోర్టు మూవీ చూసాం కదా, మరి ఇందులో కొత్తదనం ఏముంటది, సేమ్ అదే ఉంటదేమో అన్నట్టు డౌట్ వచ్చింది. కానీ గుణశేఖర్ గారు ఎంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ మనకు తెలిసిందే కదా. గుణశేఖర్ గారు తన సరౌండింగ్స్ లో చూసిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ స్టోరీని అయితే డెలివర్ చేశారని నాకు అనిపించింది. ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి 17 years ఉన్న ఒక IAS ఆస్పిరెంట్ అమ్మాయి తన ఫ్రెండ్ తో కలిసి యుఫోరియా అనే పార్టీకి అయితే వెళ్తుంది. అక్కడ ర్యాండమ్ గా ఒక 17 years ఏజ్ ఉన్న ఒక 5 అయితే పరిచయం అవుతారు. బాగా మాట్లాడతారు, ట్రాప్ చేయాలనుకుంటారు, ట్రాప్ చేసేస్తారు. ఈ 5 కలిసి అమ్మాయిని రేప్ చేస్తారు. ఆ అమ్మాయి న్యాయం కోసం పోరాడుతుంది. మరి న్యాయం దొరుకుతుందా లేదా అన్నది ఫస్ట్ హాఫ్. నాకు ఫస్ట్ హాఫ్ లోనే ఆన్సర్ వచ్చేసింది. ఇంకేముంటది స్టోరీ, అయిపోయింది కదా అన్నట్టు అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ చూస్తే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇంతవరకే మనం చూస్తాము, బట్ దాని తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని చెప్పేసి మనకు తెలియదు కదా. సో ఈ మూవీలో అయితే బాగా చూపించారు. నేను చెప్తుంది హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఈ 5 కుర్రాళ్ళు ఉన్నారు కదా, సో అందులో ఒకరి లైఫ్ స్టోరీ గురించి క్లియర్ గా చూపిస్తారు మనకి. ఈ పర్సన్ మదర్ రోల్ లో భూమిక గారు అయితే యాక్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ పర్సన్ లైఫ్ ఏమైంది, ఏం జరిగింది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు, శిక్ష పడిందా లేదా, లేక ఇంకా వేరే వాళ్ళ మీదకి వెళ్ళి ఇంకేమైనా చేశాడా, ఇలా మనకి చాలా విషయాలు అయితే చూపిస్తాడు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు మూవీ కొంచెం ఎక్స్పెక్టెడ్ వేలోనే వెళ్తూ ఉంటది. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ అయిపోయింది, ఇంకా తర్వాత ఏముంటదని అనుకుంటాం. బట్ కానీ అక్కడే స్టార్ట్ అవుతుంది రియల్ స్టోరీ. భూమిక తన కొడుకుని సరిగా పెంచలేకపోయిందని చెప్పేసి అనుకుంటుంది. తను చాలా ట్రామా ఫేస్ చేస్తూ ఉంటది. ఇక్కడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ మైనర్స్. సో మైనర్స్ ఇలా చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ వచ్చి ఉంటుంది. సో వాళ్ళని పేరెంట్స్ అనే వాళ్ళు చూస్తున్నారా లేదా, అసలు పేరెంట్స్ అనే వాళ్ళు పట్టించుకుంటున్నారా లేదా, ఈ పేరెంటింగ్ ఇష్యూని అయితే అడ్రస్ చేశారు. ఖచ్చితంగా సొసైటీ మొత్తాన్ని క్వశ్చన్ చేసే పాయింట్ ఇది. పిల్లలకి ఈ మధ్య ఇంత ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, అసలు కంట్రోల్ చేస్తున్నారా లేరా, వీళ్ళు చేయి దాటిపోతున్నారా, దీన్ని క్వశ్చన్ చేసే విధంగా బాగా చూపించారని నాకు అనిపించింది. ఇక మూవీ పరంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో ఒక బిర్యానీ సీన్ ఉంటుంది. నాకైతే అది బాగా అనిపించింది. బిర్యానీ అంటే హ్యాపీగా బిర్యానీ తినడం కాదు, మీరు మూవీ చూస్తే ఖచ్చితంగా అర్థమైంది. ఈ 5 కుర్రాళ్ళ అమ్మాయిని ఎలా రేప్ చేశారని చెప్పేసి పోలీసులు మళ్ళీ సేమ్ అదే సీన్ ని రీక్రియేట్ చేస్తారు. సో ఆ సీన్ ఎందుకో నాకైతే వర్కౌట్ అవ్వలేదు, అంటే అన్వాంటెడ్ గా అనిపించింది మూవీలో. సెకండ్ హాఫ్ లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బ్రిలియంట్ సీన్, విఘ్నేష్ భూమిక దగ్గరకు వస్తాడు. విఘ్నేష్ డ్రగ్స్ తీసుకొని మత్తులో ఉంటాడు. ఆ తర్వాత ఏం చేశాడు, మనిషిని మర్చిపోయి ఒక మృగంలా బిహేవ్ చేసినట్టు చూపిస్తాడనమాట. ఆ తర్వాత ఇంకేం జరిగింది, కన్సిక్వెన్సెస్ ఇంకా డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయిపోయా లేదా దానివల్ల ఇంకేమన్నా స్టోరీలో చేంజ్ వచ్చిందా అని చెప్పేసి చూస్తారు. బట్ ఇలాంటి ఒక సీన్ని, ఆ సీన్ తర్వాత దాని ఇంపాక్ట్ ని చూపించడం నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. అలాంటి ఒక ఐడియా గుణశేఖర్ గారి బ్రిలియన్స్ మనకు తెలిసేలా చేస్తుంది. మైనర్స్ తప్పు చేస్తే శిక్షించాల్సింది మైనర్స్ ని కాదు, వాళ్ళ పేరెంట్స్ ని అని చెప్పేసి ఒక పాయింట్ అయితే లాగారు. పేరెంట్స్ పిల్లల్ని కరెక్ట్ గా కంట్రోల్లో పెడితే పిల్లలు తప్పు చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి చెప్పాలనుకున్నారు గుణశేఖర్ గారు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే అబ్సల్యూట్ సినిమా అనిపించింది. రియల్లీ ఫెంటాస్టిక్. ఒక ఇమోషనల్ డ్రామా ఉంటుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి సీన్. చాలా అంటే చాలా హై ఇచ్చింది నాకైతే. మూవీ మొత్తం ఒక గ్రాఫ్ లో వెళ్తూ ఉంటుంది, బట్ లాస్ట్ లో మాత్రం గ్రాఫ్ చాలా పీక్ వెళ్ళిపోయింది నాకైతే. ఈ మూవీలో సాంగ్స్ పర్లేదు అండ్ అలాగే మ్యూజిక్ కూడా నాకు బాగానే అనిపించింది, గుడ్ BGM. ఇక యాక్టింగ్ లో చూసుకున్నట్టయితే సారా అర్జున్ డెలివర్డ్ అ గుడ్ పర్ఫార్మెన్స్. స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగా అనిపించింది. ఇక భూమిక గారి విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ వెల్ పర్ఫార్మ్డ్, బాగా యాక్ట్ చేశారు. గౌతమ్ మీనన్ పోలీస్గా చేశారు. నాకైతే అక్కడక్కడ వర్కౌట్ అయింది, అక్కడక్కడ వర్కౌట్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఒక అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారనిపించింది. అండ్ ఫైనల్లీ విఘ్నేష్ అలాంటి రోల్ ఎలా యాక్సెప్ట్ చేసి ఉంటాడా అనుకున్నాను. సరే ఏదో ఒకటి మేబీ డెబ్యూ మూవీ అయ్యి ఉండడం వల్ల ఇలా చేసి ఉంటాడేమో అనుకున్నాను. బట్ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇలాంటి రోల్ ఎవరైనా ఎందుకు వదులుకుంటారనిపించింది. చాలా బాగా చేశారు యాక్టింగ్. మూవీ అక్కడక్కడ కొంచెం స్లో పేసింగ్ ఉన్నప్పటికీ రైటింగ్ బాగుండడం వల్ల, ఎగ్జిక్యూషన్ కూడా ప్రాపర్గా ఉండడం వల్ల నాకైతే ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఫైనల్లీ ఈ మూవీ నాకు ఒక అబవ్ యావరేజ్ మూవీలా అనిపించింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. నో బ్యాడ్ లాంగ్వేజ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీలా నాకు అనిపించింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.